హైదరాబాద్ వరదలకు నాలాల ఆక్రమణ కూడా కారణమేనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఆక్రమణలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. నాలాల పునరుద్ధరణకు త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. 9 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. హైడ్రా కాపాడిన ఆస్తుల విలువ 50,000 కోట్లకు పైనే ఉందన్నారు. మనం చూసాం ఏదైతే మొన్న వర్షాలకి పైనుంచి వచ్చినటువంటి ఫ్లడ్స్ కారణంగా నాలాలు ఆక్రమణ కారణంగానే ఈ వరదలు వచ్చాయనేది హైడ్రా సంబంధించినటువంటి ఎండి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి పాయింట్స్. దానికి సంబంధించి మేము ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. మనం చూస్తున్నాం ఏదైతే ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా కవర్ కూడా చేసింది మూసీ నది ఏ విధంగా ఉధృతంగా ప్రవహించింది, ఈ వరదల వల్ల ఎంత నష్టం జరిగిందనేది. దీనంతటికీ కారణం నాలాల ఆక్రమణ జరగడం వల్లే ఇన్ని వేల కోట్లు మేము కాపాడాము ఆక్రమణలు కొట్టివేత కూల్చివేత కారణంగా అంటూ రంగనాథ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి, ప్రజలు ఏమంటున్నారు? ఆశా, వెరీ గుడ్ మార్నింగ్. అయితే హైదరాబాద్ లో హైడ్రా జిహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా దూకుడుని ప్రదర్శిస్తుంది. ఎక్కడికక్కడ నాలాలు కబ్జాలు చేసేసి అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి వారిపైన కొరడ గుల్పిస్తుందనే చెప్పాలి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఎక్కడైతే వరదలు అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రాంతంలో వరదలు వచ్చినటువంటి కాలనీలో అయితే హైడ్రా కమిషనర్ స్వయంగా పర్యవేక్షణ చేశారు. హైడ్రా ఈ యొక్క కాలనీలు మునిగిపోవడానికి ప్రధాన కారణం ఈ యొక్క నాలాల ఆక్రమణకు గురి కావడమే అని తెలుసుకున్నారు. వాటిపైన మొత్తం కొలగా కూడా ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేశారు. ఎక్కడెక్కడ ఈ యొక్క నాలాలు కబ్జాలకు గురయ్యావు, వాటిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపార సంస్థలు కానీ ఇటు గృహ సముదాయాలు కానీ వాటిని అన్నిటి కూడా తొలగించేస్తూ వస్తున్న నేపథ్యంలో నాలాల ఆక్రమణకు తొలగించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలపడం జరిగింది. హైదరాబాద్ లో మెయిన్ గా చూసుకుంటే ఈ యొక్క వర్షాకాలంలో వరదలకు మెయిన్ కారణం కూడా నాలాల ఆక్రమణకు గురి కావడం చేత ఈ విధంగా వరదలో హైదరాబాద్ మొత్తం చినుకు పడితే చాలు మొత్తం తొలగా కూడా చెరువులను తలపిస్తున్నాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. నాలాల పునరుద్ధీకరణ త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామంటూ కూడా చెప్పింది. అయితే ఈ క్రమంలో కూడా హైదరాబాద్ ప్రాంత వాసులు కూడా ఈ విషయంలో ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. నాలాల పునరుద్ధీకరణ ఏవైతే నాలాలు గతంలో ఉండేటటువంటి నాలాలు హైదరాబాద్ ఎంత భారీ వర్షాలు పడ్డా కూడా ఈ నాలాల గుండా వెళ్లిపోయేది. కాబట్టి అయితే గతంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు అందరితో కానీ ఇటు వ్యాపారస్తులు కానీ ఈ యొక్క నాలాలను హైదరాబాద్ లో ఇష్టానుసారంగా ఆక్రమించడం చేతనే ఈ హైదరాబాద్ ముంపుకు గురవుతుందని తెలుసుకున్నటువంటి క్రమం లోపల దానికి నోటిఫికేషన్ కూడా ఇస్తామంటూ చెప్తున్నారు. ఈ యొక్క మొత్తం తొలగా ప్రాసెస్ 9 నెలల్లోనే పునరుద్ధీకరణ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. హైడ్రా కాపాడిన ఆస్తుల విలువను కూడా ప్రకటితం చేశారు. 50,000 కోట్లకు పైనే ఆస్తులను కాపాడినాము, ఇటు ప్రభుత్వ ఆస్తులను కూడా కాపాడినట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో ఇటు హైడ్రా పైన అయితే జిహెచ్ఎంసీ వాసులు కూడా ప్రశంసలు గురిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.